వాడి మనసేంటో నాకు తెలుసమ్మా. ఎవరేం పొగిడినా పొంగిపోతాడు, ఎవరేం చెప్పినా వింటాడు. అందుకే ఆ మాటలు విన్నాడు కాబట్టే మా ఇద్దరి మధ్య ఇన్ని సంవత్సరాలు ఎడబాటు వచ్చింది. కానీ ఒకటమ్మా, శరీరం లేని ప్రాణం ఉండదు, ప్రాణం లేని శరీరం ఉండదు. మేమిద్దరం ఒకటైనప్పుడు మేము విడిపోతామన్న భయం నాకెప్పటికీ ఉండేది కాదమ్మా. నిజమేరా, శిఖరమంత ఎత్తెదిగి నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను. సంపదలో ఉన్న మాయో నేను విన్న మాటలో తెలియదు, కానీ సీత విషయంలో, నీ విషయంలో ఎన్నో అపార్థాలు చేసుకున్నానురా. నా కొడుకు నాకు దూరం చేస్తున్నారని ఎన్నో అపోహలు. ఇలా ఆ రోజు నేను అన్న మాటలు ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. రేయ్, ఒక విధంగా ఈ అవమానం కూడా నాకు మంచి జరిగింది అనుకుంటానురా. ఒకవేళ అలా జరగకపోయింటే నేను అక్కడికి వచ్చి నీకు పోటీగా నిలబడాలని నాకు ఆ ఆలోచన కూడా వచ్చి ఉండేది కాదేమో. అందుకే నువ్వు ఎదిగావు, నేను ఎదిగాను. మనిద్దరం కలిసి ఈ ఊరికేదో మంచి చేయాలని చూసాం. ఒక చెడులో కూడా మంచి జరగడం అంటే ఇదేనేమో. సరేలే, నీకు దాని గురించి ఏం ఆలోచించకు, వదిలే. ఇక మనిద్దరి మధ్య అపోహలు రావడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలరా? ఈరోజు అందరం ఇంత ఆనందంగా ఉన్నాం. వదిన కూడా మనతో పాటుంటే ఎంతో బాగుండేది కదన్నయ్యా. నిజమేనమ్మా, జానకి కన్ను మూసేంత వరకు మనందరం కలవాలని కోరుకుంది. ఆ పిచ్చిదాని కోరికగానే మిగిలిపోయింది. ఈరోజు మనమందరం ఇలా కలిసేసరికి అది లేకుండా వెళ్ళిపోయింది. కానీ ఏ లోకంలో ఉన్నా తప్పకుండా ఇలా మనల్ని చూస్తుందన్న నమ్మకం నాకుందన్నయ్యా. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మనం కోకాపేటలో కడుతున్న కన్స్ట్రక్షన్ ఫైల్ మీద మీరు సంతకం చేయాలి. అలాగే మనం ఆ మెటీరియల్కి 25 lakhs క్లియర్ చేయాలి మేడం. చెక్ పంపిస్తే వెంటనే మెటీరియల్ సైట్కి వస్తుంది, లేదంటే వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వర్క్ ఆగకూడదు. అనుకున్న టైంకి కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తవ్వాలి. అలాగే మేడం. చెక్ నేను ఇప్పుడే ఇస్తాను. ఓకే మేడం. నీకేం అధికారం ఉందని ఈ చెక్కు రాసిస్తున్నావు? అదేంటి మేడం అలా అంటారు? బిజినెస్ మొత్తం చూస్తుంది ఈ మేడమే కదా. ఆ పవర్ శంకర్ సార్ ఇచ్చారు. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నేను మీతో మాట్లాడట్లేదు, ఈ వర్షతో మాట్లాడుతున్నాను. అదేనండి, మెటీరియల్కి అమౌంట్ పంపించకపోతే మెటీరియల్ లేట్ అవుతుంది అంటున్నారు కదా, అందుకే చెక్ ఇచ్చాను. ఇవన్నీ చూసుకోమని తాతయ్య నాకు ముందే చెప్పారు పిన్ని. వరుసలు కలపకు. నీ పేరు వర్ష అయినంత మాత్రాన ఇది నీ ఇల్లైపోదు, నువ్వు ఈ ఇంటి మనిషివైపోవు. మాతో రక్త సంబంధం ఉండదు, మా ఆస్తుల మీద నీకు అధికారం ఉండదు. శంకర్ సార్ చెప్పాక కూడా మీరు ఇంకా ఇలా అడుగుతున్నారేంటి? ఇవి మా ఇంటి విషయాలు మేనేజర్ గారు, మీకు అనవసరం అనుకుంటాను.
మీరు మీ పని చూసుకుంటేనే నెలనాడు మీకు కరెక్ట్గా జీతం వస్తుంది. ఇలా మా విషయాల్లో కలుగు చేసుకుంటే మీకు మెమో వస్తుంది. ఇక్కడ మీకు ఏ చెక్కు రాదు. ఇప్పుడు ఆ మెటీరియల్ రాకపోతే వర్క్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఏమైనా సరే తను మీకు చెక్ ఇష్యూ చేసే అధికారం లేదు. మీరు వెళ్ళండి, తర్వాత ఏమైనా నేను చూసుకుంటాను. ఏంటండి ఇలా చేశారు? అక్కడ వర్క్ ఆగిపోతే తాతయ్యకి ఎంత చెడ్డ పేరు వస్తుంది. అసలే ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఆ ప్రాజెక్ట్ విషయంలో ఏంటి ఏదో ఇదంతా నువ్వే సాధిస్తున్నట్టు ఎందుకంత బిల్డప్ ఇస్తున్నావు? నువ్వు ఈ ఇంటి మనిషివి కాదు, అది చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నేను తన మనవరాల్ని అని తాతయ్య నానమ్మ చెప్పారు. అది మీకు తెలుసు కదా, మరి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళందరికీ చెప్పడమైతే చెప్పారు, కానీ సమంత నమ్మలేదు కదా. అందుకే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. నీ మొహం చూడలేకే కదా ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది. మరింకా నువ్వే మనవరాలివి అంటావేంటి? ఏంటండి మీరు మాట్లాడేది? ఇప్పటికే ఇంట్లో అందరూ బాధపడుతూ ఉంటే ఇలా మీరు మాట్లాడి ఆ బాధని మరింత పెంచకండి. ఏంటి మా మమ్మీని బెదిరిస్తున్నావు? మా మమ్మీ చెప్పిన దాంట్లో తప్పేముంది? తను కరెక్ట్గానే కదా అడిగింది. సమంత అందరికీ దూరం అయిపోయింది, దానికి కారకురాలు నువ్వే. ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టకపోయుంటే మా సమంత మాతోనే ఉండేది, ఈ రోజు బ్రతికే ఉండేది, మా అందరితో ఆనందంగా ఉండేది. తను చనిపోవడానికి కారణం అది నువ్వే. అయినా అదంతా నాకు అనవసరం. నువ్వు ఈ ఇంటి మనవరాలివి అని రుజువు చేసుకునే వరకు నేను నిన్ను ఇంట్లో ఒక పరాయి మనిషిగానే చూస్తాను, కానీ ఈ ఇంటి మనిషిగా చూడను. ఎలా నిరూపించుకోమంటారండి? కన్న తల్లిదండ్రులు కూడా నేను చూడకముందే వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఈ ఇంటి మనవరాళ్ళని చూపించే ఆధారం ఏమైపోయిందో తెలియడం లేదు. తాతయ్య నానమ్మ సూర్యం తాతయ్య చెప్తున్నారు కదా, ఇంతకు మించి ఆధారం అంటే నేను మాత్రం ఏం చూపించగలను? అదంతా నాకనవసరం. నువ్వు ఈ ఇంటి వారసురాలువని నిరూపించుకునే బాధ్యత నీ మీదే ఉంది. నువ్వే మా రఘు సీతల కూతురువని ఎలా రుజువు చేసుకుంటావో నాకు సంబంధం లేని విషయం. కానీ అది రుజువయ్యే వరకు మాత్రం నువ్వు ఈ ఇంట్లో బ్రతుకుతున్న ఒక పని మనిషివే. అంతకు మించి నీకు ఎలాంటి అధికారాలు ఉండవు, హక్కులు ఉండవు. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఇలా నిన్ను ఎక్కువ రోజులు ఈ ఇంట్లో ఉండనిస్తానని మాత్రం అనుకోకు. తొందరగా నువ్వేంటో నిరూపించుకోకపోతే ఈ ఇంట్లో నుంచి నువ్వు బయటికెళ్లాల్సొస్తుంది. అప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు. జాగ్రత్త. ఫోటోలకు మీరు దీపాలు వెలిగించి దండం పెట్టుకోవాలి, కానీ మేము మీ ఫోటో ముందు దీపాలు వెలిగించే దుస్థితిని ఆ భగవంతుడు మాకు కల్పించాడు. ఇలాంటి బాధ శత్రువులకు కూడా రాకూడదు. ఇది ఆ భగవంతుడు చేసిన పని కాదమ్మా, ఆ రేఖ ఆ బాలకోటి చేసిన పనమ్మా. ఇదంతా నన్ను అంతం చేయాలనుకున్నారు, కానీ అనుకోకుండా ఆ రోజు కారులో రఘు సీతలు వెళ్ళారు, అనంత లోకాలకు వెళ్ళిపోయారు. మనకిలా కన్నీళ్ళు మిగిల్చారు. ఉన్నన్ని రోజులు వాళ్ళ విలువ తెలుసుకోలేకపోయాను. వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుసుకుని
గుండెలో పెట్టుకుని చూసుకోవాలనుకున్నాను. కానీ అంతలోనే ఎప్పటికీ తీరని బాధను మిగిల్చి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇన్నేళ్లు గడిచినా వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం విడవడం లేదు. పిల్లలు దూరం అయ్యారు అన్న బాధ మనం మట్టిలో కలిసిపోయే వరకు మనతోనే ఉంటుందండి. కానీ ఈరోజు వాళ్ల పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. వాళ్ల పేరు కలకాలం నిలిచిపోయేలాగా కొన్ని కుటుంబాల్లో దీపాలు వెలిగించటానికి మీరు అన్నయ్య ముందుకొచ్చారు. వాళ్ళు మనకి భౌతికంగా దూరమైనా వాళ్ల వల్ల బాగుపడిన వాళ్ళు నిత్యం వాళ్ల గురించి తలుచుకుంటూ ఉంటే ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళు మనతోనే ఉన్నారని మనకు ఆనందం వేస్తుంది. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు శంకర్ ప్రసాద్ గారు. మీరిద్దరూ కలిసి మీ పిల్లల పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఈ ఊరికి సేవ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ఊరి బాగు కోసం మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పట్టించుకొని ఈ రోజుల్లో మీరిలా ముందుకు రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది బాబుగారు. ప్రతిదీ ప్రభుత్వం చేయాలనుకోవడం అవివేకం అవుతుంది. సాధ్యమైనంత వరకు మన ఊరికి మనమే చేసుకోవాలి కదా. ఒకవేళ మన వల్ల కాకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని అడగాలి. ఈ మట్టిలో పుట్టాం, ఇక్కడే పెరిగాం. కానీ పరాయి ఊరు వెళ్ళి ఎదిగాం. తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తుల్ని సంపాదించాం. ఇప్పుడు మాకు డబ్బు మీద మమకారం లేదు, వ్యామోహం కూడా లేదు. మేం పుట్టిన ఊరికి ఎంతో కొంత చేయాలనే ఒక ఆశతో ఇక్కడికొచ్చాం. అందుకే ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతించేలాగా, ఈ ఊరికి మంచి చేకూరేలాగా కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. భూమి లేని పేదవాళ్ళకి మా పొలాలు పంచాలనుకుంటున్నాం. డబ్బు లేని వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి మేము డబ్బులు ఇస్తాం. ఇళ్ళు లేని వారికి ఇళ్ళు కట్టించివ్వాలని, అలాగే పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి చదివించాలని, వైద్యం చేయించుకోలేని వాళ్ళకి వైద్యం అందించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. మీలో ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా మా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తప్పకుండా మీకు సహాయం చేస్తాం. ఈ ఊరికి సర్పంచ్ మీరు. ఈ ఊరి జనాలకు ఎవరెవరికి ఏ సమస్యలున్నాయో మొత్తం మీకు తెలిసే ఉంటుంది. వాటికి సంబంధించిన ఒక లిస్టు ప్రిపేర్ చేయండి. దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు. దానికి సంబంధించిందంతా మేం పెట్టుకుంటాం. ఎంత మాట! మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి సాయం చేస్తాము అంటే మా అయ్యగారు లాంటి వాళ్ళు సుత్తు ఊరుకుంటారా? మొత్తం తీసేసుకోరు. ఒరే తప్పురా. తీసేసుకోరు అంటే అక్కడికి నేనేదో తీసేసుకుంటాననుకుంటారా? అలా అనకూడదు. ఎప్పుడు ఈ ఊరి కోసం ఆలోచించే మనిషిని బాబు. ఈ ఊరి కోసమే ఎల్లప్పుడూ తాపత్రయపడే మనిషిని బాబు నేను. ఇప్పుడు మీరు వచ్చి ఈ ఊరికి మంచి చేస్తానంటే ఎంతో ఆనందించే మనిషిని కూడా నేనేనండి. అయ్యగారు, మీరిద్దరు కోరుకున్నట్టుగానే ఊర్లో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ తెలుసుకుని దానికి ఎంత ఖర్చు అవుద్దో కూడా నేనే చెబుతాను. మీ ద్వారా అందరికీ సాయం అందేలాగా చేస్తానండి. మీరు మా ఊరికొచ్చారు, అడగకుండానే మా అందరికీ సహాయం చేస్తాను అన్నారు. నిజంగా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమయ్యా. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. కోరుకోనిదే గుళ్ళో ఉన్న దేవుడు కూడా కోరికలు తీర్చడు అంటారు. కానీ మీరు మాత్రం మా కష్టాలు తీర్చడానికే వచ్చారయ్యా. మా అందరికీ మీరు కనిపించే దేవుళ్ళయ్యా. మేమేం దేవుళ్ళం కాదమ్మా, మీలాంటి మనుషులమే. అమ్మలాంటి ఊరికి మా వంతు సాయం చేయాలనుకుంటున్నాం. పుట్టిన మట్టి మీద అందరికీ మమకారం ఉంటుంది. అలాగే మాకు కూడా ఉంది. ఆకాశం అంతా ఎత్తెదిగినా అమ్మలాంటి ఊరు ఇలా వెనకబడి ఉండడం మేం తట్టుకోలేకపోతున్నాం. మా పిల్లలు మాకు దూరమైనా ఈ ఊరు అభివృద్ధికి దూరంగా ఉండకూడదని వాళ్ల పేరు మీద అన్ని కార్యక్రమాలు చేయడానికి తలపెట్టాం. లిస్ట్ రాగానే ఎవరెవరికి ఏ సాయం కావాలో అదంతా అందరికీ అందుతుంది.
సూర్యం బాబు గారికి, శంకరం బాబు గారికి, 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 సూర్యం బాబు గారికి. ఏమైంది? తెలీదండి, ఎవరో ఫోటోగ్రాఫర్లా ఉన్నాడు, ఫోటోలు తీస్తూ పడిపోయాడు. అలా ఉన్నట్టుండి పడిపోయాడంటే చూస్తూ ఉంటారేంటి? ముందు అతను లేపండి. ఏమండి 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 సార్? ఓ మై గాడ్, ఇతనికి హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. సార్ సార్ సార్, కొంచెం ముఖం మీద నీళ్లు కొడితే లేస్తాడేమో. లేదు, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా హార్ట్ అటాక్. సీరియస్గా ఉన్నట్టుంది. ఎవరైనా సాయం పట్టండి, సాయం పట్టండి. ఏంటయ్య గారు, ఇన్ని రోజులు ఈ ఊరికే మహారాజులో ఎలిగిపోయారు. మీరిక మసకబారిపోతారని ఆలోచిస్తున్నారా? నా కంఠంలో పేన ఉన్నంత వరకు ఈ ఊరికి నేనేరా రాజుని. ఇక్కడున్న వాళ్ళందరూ నాకు బానిసలే. అందులో ఎలాంటి మార్పు లేదు. ఇట్లాంటి ఆలోచన నీకు కలలో కూడా రాకూడదు. నేను మీ దగ్గర పనివాణ్ణి కాబట్టి మీరు కొడితే పడి ఉంటాను. కానీ ఊరి జనానికి ఏమవసరం ఉంది? ఆ స్నేహితులిద్దరూ అందరి అవసరాలు తీర్చేస్తే అందరూ పెద్దోళ్ళైపోతారు. అప్పుడు మీ పెద్దరికానికి ఎవరు విలువిస్తారు? నీ అనుమానం నిజమేరా, కానీ నా తెలివి ముందు నువ్వు చాలా తెలివి తక్కువగా ఆలోచించావు. ఊళ్ళో వాళ్ళందరికీ వాళ్ళు సాయం చేస్తే నేనే చేయాలరా? అందరితో పాటు సప్పట్లు కొట్టి వాళ్ళ మెడలో దండలేసి ఊరేగించాలా? అది జరగని పనిరా. ఈ ఊరోళ్ళు ఇప్పుడు పేదరికంలోనే ఉంటారా. వాళ్ళు నా కాళ్ళ దగ్గరే పడి ఉంటారు. నేను గొప్పడిగానే ఉంటాను. ఈ ఊరికి దేవుడిగానే బతుకుతాన్రా. అదేంటండి, వాళ్ళు సాయం చేస్తామంటే మీరు కూడా అందరితో పాటు సప్పట్లు కొట్టారు కదా, సరదాగా నవ్వారు కదా. ఇప్పుడేంది మరి ఇట్టా మాట్లాడుతున్నారు? అందరి అవసరాలు తీరిపోతే మీ అవసరం ఎవరికుంటుంది? వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయాయి కాబట్టే పేరు కోసం ఏదో చేద్దాం అనుకుంటున్నారు. పుట్టినూరులో
పేరు శాశ్వతంగా నిలబెట్టేసుకుందాం అనుకుంటున్నారు. కానీ జరగదురా. ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళు ఈ ఊరొచ్చారు. ఇక్కడ ఎవరు ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు కాబట్టే కదా అన్నీ నన్ను చెప్పమన్నారు. వాళ్ళిచ్చే భూములు నేనే తీసుకుంటాను. నా బినామీ పేర్ల మీద ఉంటాయి. వాళ్ళిచ్చే డబ్బులు కూడా నేనే తీసుకుంటాను. నా మనుషుల కష్టాలే అని వాళ్ళ లిస్టులో ఉంటుంది. వాళ్ళు చేసే అన్ని సౌకర్యాలు నేనే తీసుకుంటాను. అది మొత్తం నా ఎనపెట్టిలో భద్రంగా ఉంటుంది. ఊరు జనాలకి ఎంగిలి మెతుకులు ఇసిరినట్టు 4 మెతుకులు ఇసురుతానురా. అప్పుడు జనాల సప్పట్లో వాళ్ళకి మిగులుతాయి. వాళ్ళు పంచిన డబ్బు నాకు మిగులుతుంది. ఈ ఊర్లో డబ్బున్నోణ్ణి, బలం బలగం ఉన్నోణ్ణి, అధికారం ఉన్నోణ్ణి నేను ఎప్పటికీ అలాగే ఉంటానురా. కానీ వాళ్ళు ఈరోజు కొన్ని పనిచేసి ఇంకొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతారు. మన పుట్టినూరు బాగుందని వాళ్ళు పట్నంలో గుండెల మీద చేసుకొని పడుకుంటారు. వాళ్ళిచ్చిన సొమ్ముతో నేనింకా 100 ఎకరాలు కొని ఈ ఊర్లో భూస్వామిలో మీసం తిప్పుతానురా. అంటే మీరిచ్చే లిస్టుల్లో అన్ని మనోళ్ళ పేర్లే ఉంటాయి. పేర్లు మాత్రమే చదువుతాను. ప్రతిఫలం నేనే తీసుకుంటాను. దీని లెక్క వేరే ఉంటుందిరా. ఈ ఈరప్పని తక్కువగా అంచనా ఎత్తనాయేమో. నేను చిన్న చదివి ఉండొచ్చు, ఈ ఊర్లోనే ఉండుండొచ్చు. కానీ రాజకీయాల్లో మాత్రం ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఎత్తివేసి ఎదుటోండి కట్టడి చెయ్యొచ్చో నాకు బాగా తెలుసురా. పాపం కదండి, నిజం వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి నిజాలు తెలియవురా. మనలాంటి వాళ్ళు చెప్పే మాటల్ని వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. పేదోడేళ్ళు వాళ్ళని చూడటానికి నేనెందుకు ఒప్పుకుంటానురా? భగవంతుడికి భక్తుడికి అనుసంధానం లాగా వాళ్ళకి జనాలకి మధ్య నేనట్టుంటాను. వీళ్ళ బాధలు ఆ పెద్దోళ్ళ దాకా చేరవు. వీళ్ళిచ్చే సొమ్ములు ఆ పేదోళ్ళ చేతికి అందవు. మొత్తం నేనే దోసేసుకుంటాను. నా ఇనపెట్టిలోనే దాచుకుంటాను. వర్ష చిన్నప్పుడు మీ దగ్గరే పెరిగిందని, ఆ వర్ష ఈ వర్ష ఒక్కరే అని చెప్పడానికి ఒక్క ఆధారం ఉంటే నాకు చూపించండి. అప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట తప్పు అని మీ చెప్పుతో నేనే కొట్టుకొని నేను మీకు క్షమాపణ చెప్తాను. అలాంటి ఆధారం ఉంటే చూపిస్తారా? ఉంటే చూపించండి. నా తప్పైపోయిందని ఇక్కడే నేలకి ముక్కు రాస్తాను.